కలలను సాకారం చేసుకోవడానికి శారీరక వైకల్యం అడ్డంకి కాదని, దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు డాక్టర్ రూపీందర్ కౌర్. 65% పోలియో బారిన పడినప్పటికీ వీల్ చైర్ పైనే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని చరిత్ర సృష్టించింది రూపీందర్ కౌర్. పంజాబ్లోని లుధియానాకు చెందిన రూపీందర్ కౌర్ వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యాధికారి. కేవలం 4 నెలల వయసులోనే ఆమె పోలియో బారిన పడింది. కనీసం నిలబడాలన్నా కర్ర సాయం కావాల్సిన పరిస్థితి. అయితే ఆమె మనసు మాత్రం చిన్నప్పటి నుంచే పర్వతాల వైపు పరిగెత్తించేది. ఎవరెస్ట్ ఎక్కాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవడానికి ఆమె నడుం బిగించారు. యాత్రకు ముందు 4 నెలల పాటు కఠినమైన శిక్షణ పొందారు. ఎవరెస్ట్ వంటి ఎగుడు దిగుడు మార్గాల్లో ప్రయాణించడానికి వీలుగా చేతులతో నడిపే ప్రత్యేక చక్రాల కుర్చీని స్వయంగా తయారు చేయించుకుంది. యాత్రకు సిద్ధమయ్యే క్రమంలో 4 కిలోల బరువు తగ్గడమే కాకుండా శారీరక దృఢత్వం కోసం నిరంతరం వ్యాయామం చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన వీరి బృందంలో 6 దివ్యాంగులు ఉండటం విశేషం. నేపాల్ మార్గం ద్వారా సాగిన ఈ ప్రయాణంలో గడ్డ కట్టే చలి, కఠినమైన భూభాగాలు ఆమె సంకల్పాన్ని పరీక్షించాయి. అయినా సరే వెనకడుగు వేయకుండా టీం సహకారంతో ఏప్రిల్ 21న విజయవంతంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని, వైకల్యం అనేది శరీరానికి కానీ ఆలోచనలకు కాదు, లక్ష్యం పట్ల స్పష్టత, సాధించాలనే తపన ఉంటే ఏ అడ్డంకి మనల్ని ఆపలేదు అని నిరూపించారు రూపీందర్ కౌర్.